నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. వైసీపీ ఈ నెల 5న ఫీజు పోరు కార్యక్రమాన్ని తలపెట్టిన విషయం తెలిసిందే. అయితే గడిచిన 5 ఏళ్లలో విచ్చలవిడిగా ఇష్టారీతిన లక్షల కోట్ల అప్పులు చేసిన జగన్ సర్కార్ దిగిపోయే నాటికి పెద్ద ఎత్తున పెండింగ్ బకాయిలు పెట్టి వెళ్ళింది. ఈ బకాయిలు కూటమి సర్కార్కు గుదిబండగా మారాయి. కానీ వైసీపీ అధినేత జగన్ గురివింద గింజ తన నలుపెరగదు అన్నట్లుగా ఇప్పుడు ఫీజు పోరు అంటూ కొత్త డ్రామాలకు తెరతీశారు. జగన్ అధికారం కోల్పోయే నాటికి రాష్ట్రంలో విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ కింద 2100 కోట్లు, వసతి దీవెన కింద మరో 1400 కోట్లు, మొత్తంగా 3500 కోట్లు బకాయి పెట్టిపోయారు. ఇక పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులకు చెల్లించాల్సిన బకాయిలను 5 ఏళ్లు జగన్ ప్రభుత్వం ఇవ్వలేదు. ప్రైవేటు కళాశాలలో ఫీజుల చెల్లింపు పథకాన్ని 2020-21 నుంచే నిలిపివేసింది. అంతకు ముందు అప్పటి వరకు ప్రవేశాలు పొందిన వారికి చెల్లించాల్సిన బకాయిలు 500 కోట్లకు పైగానే ఉన్నాయి. వీటిని చెల్లించకపోగా జగన్ సర్కార్ విజిలెన్స్ విచారణ చేయించింది. ఈ నివేదిక వచ్చినా డబ్బులు విడుదల చేయలేదు. ఆ తర్వాత ఉన్నత విద్యా మండలి ద్వారా వన్ టైం సెటిల్మెంట్కు యాజమాన్యాలను సంప్రదించింది. మొత్తం బకాయిల్లో 75% ఇస్తామని, దానికే అంగీకరించాలి అంటూ ఒత్తిడి చేసింది. బకాయిలో 75% ఇస్తే చాలని, దీనిపై న్యాయస్థానాలకు వెళ్లబోమని యాజమాన్యాల నుంచి లేఖలు సైతం తీసుకుంది. ఇంత చేసి ఆ డబ్బులు ఇవ్వలేదు. ఈ బకాయిలు చెల్లించలేక కొందరు పిల్లలు ధృవపత్రాలను కాలేజీలోనే వదిలేశారు. ఉన్నత చదువులు, ఉద్యోగాల కోసం కొందరు ఫీజులు కట్టి సర్టిఫికెట్లు తీసుకున్నారు. అయినప్పటికీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాదాపు 700 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను విడుదల చేసింది. ఆర్థిక సవాళ్లు ఎదురవుతున్నప్పటికీ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయినప్పటికీ ఫీజు పోరు పేరుతో డ్రామాలకు సిద్ధమవుతున్నారు జగన్. కానీ నిజానికి ఇప్పుడు ఆందోళన చేయాల్సింది కూటమి నాయకులే.